హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత ఆనంద్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అండి. ఈజీ వేలో సింపుల్ రెసిపీ, ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి అండ్ రైస్లో కూడా చాలా బాగా తినేస్తారు. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేసిన వీడియోస్ మీకు వస్తాయి, వెంటనే చూడొచ్చు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రాసెస్ మొత్తం మీకు బాగా అర్థమవుతుంది, తెలుస్తుంది, బాగా ఈజీగా అయిపోద్ది. చూసారు కదా, ఆనియన్స్ నేను 2 ఆనియన్స్ తీసుకున్నా, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అయితే 3 క్యాప్సికమ్ అండ్ టొమాటో కూడా. ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. చిన్న చిన్న ఆనియన్సే 2 తీసుకున్నాను నేను. ఇంకా క్యాప్సికమ్ 3 కదా, ఇంక సరిపోతాయి. చిన్న క్యాప్సికమ్ ఆనియన్స్ అలా వేయించుకోవాలి. ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్లో ఎప్పుడైనా సరే మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే, పించ్ ఆఫ్ సాల్ట్, ఆనియన్స్ ఫాస్ట్గా వేగుతాయండి. మనకి మెత్తని సాల్ట్ అయినా ఈ సాల్ట్ అయినా సరే ఏదైనా పర్లేదు, కల్లుప్పు అయినా సరే. అందువల్ల ఒక 1/2 స్పూన్ వేస్తాను నేను సాల్ట్. ఆనియన్స్ ఏ కర్రీలోకైనా సరే అలా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ. ఇంకొకటి ఏంటంటే, ఆనియన్స్ ఎక్కువ వేగకూడదు, నార్మల్గా దోరగా ఎగితేనే బాగుంటాయి కదా కర్రీకి. అలానే స్లోగా వేయించుకోవాలి, ఈ మధ్యలో తిప్పుతూ ఉంటే బాగుంటుంది. అండ్ పించ్ ఆఫ్ పసుపు, కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఆనియన్స్లో వేసుకుంటే బాగుంటుంది. అండ్ మనం కర్రీ చేసేటప్పుడు కర్రీ ముక్కలు ఏ కర్రీ అయినా సరే అవి వేసుకున్నా, ఆనియన్స్లో వేసుకున్నా కానీ బాగుంటుంది. కానీ ఆనియన్స్లో ఎప్పుడు ఇంకా ఆనియన్స్లోనే వేస్తాం మేము. చూసారు కదా, అలా కలర్ అలా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. అండ్ మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు స్క్రీన్గా వస్తుంది, చూడొచ్చు మీరు. మనకి క్యాప్సికమ్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసా? క్యాప్సికమ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. చాలా వరకు కొంతమందికి తెలిస్తే కొంతమందికి తెలియదు కదా, నేను చెప్తాను ఇప్పుడు మీకు యూజెస్ కూడా. అండ్ కొంచెం దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగుంటుంది ఆనియన్స్లో వేసుకున్నప్పుడు. క్యాప్సికమ్ అనేది మనకి రోగనిరోధక శక్తి పెంచుతుందండి. దీనిలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి వల్ల ఏంటంటే మనకి లోపల ఏమన్నా వాపులు, బాడీలో మనకు తెలియదు కదా, అట్లా వాపులు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి అన్నమాట. బాడీలో ఇనుము అనేది ఉంటుంది, ఆ ఇనుము లోపం కూడా ఉండదు. ఇనుము కూడా విటమిన్ సిని ఇనుమును గ్రహించేలా చేస్తుంది. ఎముకలు, బోన్స్ ఒకటి చాలా బలంగా అవుతాయంట, చాలా దృఢంగా ఉంటాయండి. ఆర్థరైటిస్ అనే ఒక వ్యాధి ఉంటుందంట, ఆ వ్యాధి బారిన పడకుండా కాపాడతాయంట క్యాప్సికమే. క్యాన్సర్ ఒకటి తగ్గుద్ది. అండ్ స్త్రీలకి హోంలో, మూత్రాశయంలో క్లోమ క్యాన్సర్లు అని చెప్పి వస్తున్నాయి కదా ఇప్పుడు, అవి రాకుండా నివారిస్తుంది క్యాప్సికమ్ ఎక్కువ తినడం వల్ల. ఆనియన్స్ బాగా వేగాయి కదా, వేగాక క్యాప్సికమ్ వేసేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలన్నా, మీరు చూడాలన్నా ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి వీడియోస్ ఇలా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అన్నీ తెలుస్తాయి. ఇలాంటి ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా ఇంకా చాలా చెప్తాను నేను. క్యాప్సికమ్ కర్రీ మనం చపాతీలోకి తినొచ్చు, బాగుంటుంది. అంటే ఈజీగా అయిపోతుంది క్యాప్సికమ్ కర్రీ కదా, అట్లా రైస్లోకి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే మీరు. ఓన్లీ కర్రీ వీడియోసే కాదండి, కర్రీస్ ఒకటే కాదు, రెసిపీస్లో స్నాక్స్ ఐటమ్స్ అన్నీ చేస్తున్నాను. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి చూడండి అన్నీ. వ్లాగ్స్ కూడా చేస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు అన్నీ బాగా అర్థమవుతాయి, కర్రీ బాగా వస్తుంది. ఎండింగ్ వరకు చూస్తే తెలుసు. క్యాప్సికమ్ అలా రోస్ట్ అయ్యాక లైట్గా కారం, 2 స్పూన్స్ కారం వేసుకున్నాను నేను. అంటే మన కర్రీకి తగ్గట్టు మీరు కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ మనం ఆనియన్స్లో వేసేసుకున్నాం కదా ఫస్ట్, మళ్ళీ ఒక 1/2 స్పూన్ మళ్ళీ పడుతుంది. 1/2 స్పూన్ వేసుకోవాలి మళ్ళీ తర్వాత. 1/2 స్పూన్ వేసుకుని, ఎందుకంటే ఫస్ట్ మనం స్టార్టింగ్లోనే వేసుకున్నాం కదా, ఇంకా సో ఇప్పుడు వేయక్కర్లేదు. ఇంకా అలా మూత పెట్టేసుకొని కాసేపు రోస్ట్ అయ్యేవాలి, మగ్గనిచ్చేస్తే కర్రీ అలా. ఇలా కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గాక టమాటో వేసుకోవాలి. నేను 2 టమాటాలు వేసుకున్నాను. 2 టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసి టమాటో కూడా వేసుకోవాలి. నేనైతే వాటర్ పోయలేదు అసలు, మూత పెట్టాం కదా, మూత పెట్టేసరికి అలా కొంచెం వాటర్ వచ్చేసింది.
కర్రీలో. ఇంకా క్యాప్సికమ్ అయినా టమాటో అయినా మనకు ఫాస్ట్గానే మగ్గిపోతుంది. నేను ఒక 2 స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. అంటే పుల్లదైనా పర్లేదు, మంచి ఈరోజు తోడుపెట్టుకున్నదైనా పర్లేదు. పెరుగు వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ వస్తుంది. అంటే చపాతీలోకనే పెరుగు వేసుకోక్కర్లేదు, కుర్మాలా అలానేం కాదు, కర్రీలో కూడా పెరుగు వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ గ్రేవీ కూడా వస్తుంది కర్రీ. ఎందుకంటే వాటర్ పోస్తే క్యాప్సికమ్ బాగా మెత్తపడిపోయి కర్రీ బాగోదండి. అందుకు నేను ఇంకా వాటర్ పోయకుండా పెరుగు వేసాను. ఆ పెరుగుతో అలా క్యాప్సికమ్ అది మగ్గుతుంది, బాగుంటుంది. ఇంకంతే అండి. ఏమన్నా సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా పడతాయి అనిపిస్తే కనుక ఇంకా అలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కర్రీ దగ్గరికి వచ్చేసాక వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఓకే, బాయ్.